హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అయితే చేసాము. అలాగే నిన్న వీడియోలో అయితే మనం డెసిమల్ నుంచి మనం హెక్సాడెసిమల్కి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అని అయితే మనం చూసామన్నమాట. సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే ఒకసారి మన ఛానల్లో అయితే రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళైతే చూసేయండి. ఈరోజు వీడియోలో మనకు వచ్చి ఇంకొక కామెంట్ ఆధారంగా ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇప్పుడు మనం డైరెక్ట్గా బిన్ అని కానీ లేదంటే హెక్స్ అని కానీ ఆక్ట్ అని కానీ మనం డీసీ డెక్ అని కానీ మనం వాడితే కనుక మనకి డైరెక్ట్గా చేంజ్ అయిపోయే ఫంక్షన్స్ కదా ఇవి పైథాన్లో. అంటే ఒక నెంబర్ ఇప్పుడు హెక్స్ బిన్ నుంచి బైనరీ నుంచి డెసిమల్కి మారాలన్నా, లేదంటే డెసిమల్ నుంచి మనం బైనరీకి మారాలన్నా మనం జస్ట్ బిన్ ఆఫ్ అని ఆ నెంబర్ని ఇచ్చినట్లయితే మనకి అది డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ అయిపోతుంది. కాకపోతే మనకి దాంతో పాటు ముందు 0B, హెక్సాడెసిమల్ అయితే 0X ఇట్లా అయితే మనకి రావడం జరుగుతాయి కదా. సో వీటిని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది సింపుల్ వీడియో అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ తీసుకునే ప్రతి వాల్యూ కూడా స్ట్రింగ్ రూపంలో అయితే మనకి వస్తుందన్నమాట. ఓకే, ఏదర్ బైనరీ అయినా మనకి స్ట్రింగ్ రూపంలోనే ప్రింట్ చేయబోతున్నాం. అలాగే హెక్సాడెసిమల్ అయితే చెప్పనక్కర్లేదు, అది ఫుల్గా స్ట్రింగ్ రూపంలోనే మనం చేస్తాం. ఎందుకంటే 10 నుంచి అక్షరాలు వస్తాయి కాబట్టి ABCD అని 10A 11B ఇట్లా 15 వరకు F వరకు వస్తాయి కాబట్టి మనకి సో అది ఎటు స్ట్రింగే. సో అక్కడ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని స్ట్రింగ్ రూపంలోకి తీసుకుంటాం. దాన్ని మనం తర్వాత మళ్ళీ ఇంటీజర్లోకి మార్చచ్చు. ఆ తర్వాత విషయం ముందైతే ప్రైమరీగా మనం తీసుకునే బైనరీ కానీ హెక్సాడెసిమల్ అంటే మనకు వచ్చే బైనరీ కానీ హెక్సాడెసిమల్ కానీ ఈ ఆక్టల్ కానీ మనం డైరెక్ట్గా తీసుకునేవి ఇప్పుడు మన స్ట్రింగ్స్ లో వస్తాయి. ఎందుకంటే వాటిలో మనకి 0 ఇవన్నీ ఉంటాయి కాబట్టి 0X 0B ఇలా అక్షరాలు ఉంటాయి కాబట్టి అది స్ట్రింగ్ అయిపోతుంది. ఓకే, ఇది క్లియర్ కదా. ఇప్పుడు మనం వాటిని ఎలా రిమూవ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ మనకి ఒక నెంబర్ ఉందనుకోండి, దాని నెంబర్ 10 నెంబర్ని మనం ముందు బైనరీలోకి కన్వర్ట్ చేద్దాం. బైనరీలోకి 10 కన్వర్ట్ చేసినట్లయితే మనకు వస్తుంది కదా ఒక వాల్యూ, ఇలా బైనరీ వాల్యూ. సో మనం నార్మల్గా బైనరీని ఏ విధంగా రాస్తాము, 1 2 4 8 ఇట్లా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇది 1 0 1 0. సో ఇది 10 వాల్యూ నార్మల్ మాన్యువల్గా కన్వర్ట్ చేసే షార్ట్ కట్ లాంటి అనమాట. ఓకే, సో ఇట్లా కాకుండా మనం జస్ట్ బిన్ ఆఫ్ 10 అని ఇచ్చినట్లయితే మనకి ఏ విధంగా వస్తుంది, 0B 1 0 1 0 అని మనకి అవుట్పుట్లో అయితే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 0Bని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే మనకి అవుట్పుట్లో మనకి ఎప్పుడు కూడా ఇలాంటిదే మనం ప్రింట్ చేయాలనుకుంటాం కాబట్టి చేద్దాం. సో దీంతో పాటుగా ఈ బైనరీ ప్యాలిండ్రోమ్ గురించి ఈరోజు అయితే మనం ఇందులోనే ట్రై చేద్దాం. అంటే నార్మల్ స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ ఏంటి, మేడం అనే లెటర్ తీసుకున్నట్లయితే ఈ వర్డ్ తీసుకున్నట్లయితే ఎటు తిప్పినా సరే మేడమే వస్తుంది కాబట్టి ఇది ప్యాలిండ్రోమ్, ఇది అందరికీ తెలిసిందే. ఇది బైనరీ ప్యాలిండ్రోమ్ అంటే 1 0 1 0 అనేది బైనరీ ప్యాలిండ్రోమ్. ఎందుకు బైనరీ ప్యాలిండ్రోమా కాదు, ఎందుకంటే దీన్ని రివర్స్ చేయండి ఒకసారి. ఎంత అవుతుందండి, 0 1 0 1. ఈ రెండు సేమ్ అయితే బైనరీ ప్యాలిండ్రోమ్, సేమ్ కాకపోతే బైనరీ ప్యాలిండ్రోమ్ కాదు. ఇక్కడ 1 0 0 1 ఉందనుకోండి, ఇది బైనరీ ప్యాలిండ్రోమ్. ఎందుకంటే అటు తిప్పినా సరే 1 0 0 1, ఇటు తిప్పినా సరే 1 0 0 1. కానీ మనకి ఇన్పుట్గా ఏమి ఇస్తాడు, 10 అనే నెంబర్ ఇస్తాడు. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేసి అప్పుడు ఇది బైనరీ ప్యాలిండ్రోమ్ కదా చెప్పమంటాడు. సో అలాంటప్పుడు మనకి 0Bలు వద్దు కదా, ఇక్కడ ఉండద్దు కదా. సో వాటిని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఎలా మనం బైనరీ ప్యాలిండ్రోమ్ని కన్వర్ట్ చేస్తామో తెలుసుకుంటామో ఇక్కడ చూద్దాం. ముందైతే మనం డెసిమల్కి ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి కాబట్టి డెసిమల్ అని ఒక డిఈసి అని తీసుకుంటున్నాను. అది ఇంటీజర్లో ఉంటుంది, అది అందరికీ తెలుసు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా. ఇప్పుడు మనం బైనరీలోకి డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తాం కాబట్టి బైనరీ నెంబర్ అని బిన్ ఎన్ అని తీసుకుంటున్నాను. ఓకే, బైనరీ NUM ఇలా ఏదో తీసుకుంటాను అర్థం అవ్వడం కోసం, మీ ఇష్టం అది. ఇక్కడ బిన్ అనేది మనకి డైరెక్ట్ ఫంక్షన్ కాబట్టి బిన్ ఆఫ్ డిఈసి. ఇప్పుడు ఇది బైనరీలో కన్వర్ట్ అయిపోయింది. ఒకసారి మనం బిన్ నెంబర్ని మనం ఒకసారి అయితే ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇంతకు మనం అనుకున్నట్టే 10 నెంబర్ ఇచ్చినట్లయితే మనకి ఏమొస్తుంది, 0B 1 0 1 0. ఓకే, ఇప్పుడు మనం ఇందులో 0B రిమూవ్ చేయాలి. సో మనం ఒకసారి ఇది ఎటువంటి టైపో చూద్దాం. టైప్ చూడడానికి మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసినట్లయితే అది ఎటువంటి టైప్ అంటే ఇంటిజరా స్ట్రింగ్ టైపా అలాంటిది మనకి వస్తుంది అనమాట. సో 10 అని ఇచ్చినామంటే చూసినట్లయితే మీరు ఇక్కడ క్లాస్ స్ట్రింగ్. ఎందుకు స్ట్రింగ్, ఇది మనకి 0B అంటే B అనేది అక్షరం ఉంది కాబట్టి అది స్ట్రింగ్, అది ఓకే. ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో రిమూవ్ చేయడానికి మనం ఎంత కష్టమే పడక్కలేదు. మీకు స్లైసింగ్ కనుక తెలిసినట్లయితే ఎంతో సింపుల్ అనమాట. ఇది పైథాన్లో స్లైసింగ్ గురించి మీకు కనుక ఐడియా లేకపోతే మన ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది చూడండి, లేదంటే నేను కొత్తగా స్టార్ట్ చేసే సిరీస్లో కూడా నేను దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0B 1 0
10 అనేది మనకి వచ్చిన అవుట్పుట్ కదా 10కి. ఈ 0bని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ అయినా లిస్ట్ అయినా మనకి ఇండెక్సింగ్ ఉంటుంది. ఇది ఏమేమి ఇండెక్స్లో ఉన్నాయి చెప్పండి. ఇది ఫస్ట్ 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్ కదా. ఇది స్ట్రింగ్. ఓకే, ఇవి పైవి ఇండెక్స్. ఈ కింద వచ్చేటప్పటికి వాల్యూస్, అంటే ఇండెక్స్ వాల్యూస్. ఓకే, ఇక ఫస్ట్ మనకి 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ వద్దు, సెకండ్ ఇండెక్స్ నుంచి మనకి వాల్యూ అయితే 5th ఇండెక్స్ వరకు కావాలి. ఇలాంటప్పుడు మనం స్లైసింగ్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ అయినా లిస్ట్ అయినా మనం ఇది వాడచ్చు. మన స్ట్రింగ్ అవుట్పుట్ వేరియబుల్ ఏంటి, బిన్ నెంబర్. సో ఇది స్ట్రింగ్ కాబట్టి ఇట్లా మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాము. ఇక్కడ ఏ ఇండెక్స్తో స్టార్ట్ అవ్వాలో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏ ఇండెక్స్తో స్టార్ట్ అవ్వాలో మనం రిప్రజెంట్ చేస్తాము, ఎంతవరకు ఎండ్ అవ్వాలో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఏంటంటే స్టెప్ వాల్యూ, అంటే మనం మధ్య మధ్యలో ఏవైనా ఎలిమెంట్స్ వదిలేయాలి అనుకుంటున్నా, లేదంటే దీన్ని వదిలేయాలనుకుంటున్నా మీరు అది యూజ్ చేయవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనకి స్టెప్ వాల్యూ ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి ఈ లాస్ట్ ముక్క తీసేస్తాం. సో లాస్ట్ ముక్క కనుక మనం తీసేస్తే మనకి ఉన్నది ఏంటంటే ఓన్లీ ఇప్పుడు మన స్టెప్ వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే మనకి డైరెక్ట్గా మొత్తం స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి మనం రెండు మాత్రమే తీసుకుంటున్నాము. సో అందుకని నేను మధ్యలో ఒక డాట్ మాత్రమే పెడుతున్నాను. ఇది స్టార్ట్ వాల్యూ, ఇది మనకి స్టార్ట్ వాల్యూ. ఇది వచ్చేటప్పటికి మనకి స్టాప్ వాల్యూ. మనకి స్టాప్ వాల్యూ వద్దు, ఎండింగ్ వరకు కావాలి కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ స్పెసిఫై చేయని అవసరం లేదు, అప్పుడు మనకి ఎండింగ్ వరకు తీసుకుంటుంది. కానీ స్టార్టింగ్ వాల్యూ అయితే మనం స్పెసిఫై చేయాలి కదా. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి, 2 నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ 2 వేసుకుంటాం. సో మనం ఏం రాస్తాం ఫైనల్గా, బిన్ నెంబర్ ఆఫ్ 2 నుంచి స్టార్ట్ అవ్వు, ఎండింగ్ వరకు వెళ్ళిపో అని దానికి చెప్తాం అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఓన్లీ 5th ఇండెక్స్ వరకే వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ 6 రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎంత స్టాప్ వాల్యూ ఉందో దానికన్నా ఒకటి తక్కువ తీసుకునేది ప్రాసెస్ చేయబడుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాం, అర్థమైంది కదా. సో ఇక్కడైతే మనం క్లియర్గా ఒకసారి ట్రై చేద్దాం. నేను ప్రింట్లో డైరెక్ట్గా రాస్తున్నాను, ఏంటి బిన్ నెంబర్ నీ స్లైసింగ్ చేయబోతున్నాను, సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వు, ఫైనల్ వరకు వెళ్ళిపో. ఫస్ట్ నేను ముందుగా బిన్ నెంబర్ని ప్రింట్ చేస్తాను, అప్పుడు మీకు రెండింటికి తేడా తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు రన్ చేస్తాను. 10 అనేది మనం ఇన్పుట్గా ఇస్తే మనకు వచ్చిన వాల్యూ 0B1010, కానీ మనకు కావాల్సిన వాల్యూ 1010. సో ఓకే కదా, వచ్చింది కదా. అలా కాకుండా మీకు 5th ఇండెక్స్, ఇందాక నేను చెప్పినట్టు 5th ఇండెక్స్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. మొత్తం ఇక్కడ మనకి 0B, అంటే ఇది నేను చెప్పింది దీని గురించి, 0B1010. ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్, ఫోర్త్, 5th. మనకి 4th ఇండెక్స్ వరకే కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే 5 అని రాస్తాం ఇక్కడ స్టాప్ వాల్యూ. సో ఒకసారి మీరైతే ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను 5 అని రాస్తాను. అప్పుడు మనకి యాక్చువల్గా ఈ 5 అంటే ఇక్కడ వరకు రాదు, స్టాప్ వాల్యూ మనకి ఒకటి తక్కువ తీసుకుంటుంది కాబట్టి మనకి 1 వరకు మాత్రమే వస్తుంది. ఇక్కడ 10 తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తే 101 వరకు మాత్రమే వచ్చింది. సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వు, స్టాప్ వాల్యూ నేను ఎంత ఇచ్చానో అంతకన్నా ఒకటి తక్కువ ప్రాసెస్ అవుతుంది, అక్కడ వరకు ఎండ్ అవ్వు. ఇది మనం చెప్పే దీనికి స్టేట్మెంట్ అనమాట. సో ఓకే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు స్టాప్తో మనం ఏ విధంగా రిమూవ్ చేయాలని, సో మొత్తం కావాలి కాబట్టి టోటల్ వచ్చేస్తాం. ఎండింగ్ వాల్యూ మనకు తెలియపోయినా పర్లేదు, ఇలా మనం వదిలేస్తే ఎంటీగా అది టోటల్ తీసుకుంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు దీంతో పాటు మనం బైనరీ ప్యాలిండ్రోమ్ అన్నాను కదా, సో అది చూద్దాం. మనకి బైనరీ అయితే వచ్చేసింది. ఓకే, మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు, జస్ట్ బైనరీ అయితే వచ్చేసింది. ఈ బైనరీ నేను ప్రింట్ చేయాలనుకోవట్లేదు, దీన్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను, దట్ ఈజ్ అవుట్పుట్ వాల్యూ. ఎగ్జాంపుల్గా తీసుకోండి ఏదో ఒక నేమ్, అవుట్పుట్ వాల్యూ బైనరీ నెంబర్ ఆఫ్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు వచ్చిన డెసిమల్ నెంబర్ ఉంది కదా, ఈ డెసిమల్ నెంబర్ని నేను బైనరీలో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను మొత్తానికి రివర్స్ చేయాలనుకుంటున్నాను. మొత్తం రివర్స్ చేయాలి, అప్పుడే కదా మనకి అది ఈజీ, అది కరెక్ట్గా తెలిసేది. సో అప్పుడు దానికోసం ఏం చేస్తానంటే ఇప్పుడు కూడా నేను స్లైసింగ్ వాడుకుంటున్నాను సింపుల్గా. ఎలాగంటే అవుట్పుట్ని మనం రివర్స్ చేయాలి అనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలి, సో కాలన్ మొత్తం కావాలి. కానీ స్టెప్ వాల్యూని మనం రివర్స్ చేస్తే, అంటే రివర్స్ చేయాలి అనుకుంటే నెగిటివ్ ఇండిసెస్తో రిప్రజెంట్ చేస్తాం. మనకి మొత్తం రివర్స్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేది -1, కాలన్ -1 అనేది 1 లైన్లో రివర్స్ చేసే రివర్స్ చేసే మెథడ్ అనమాట. సో కాలన్ ఇస్తే ఏమవుతుంది, స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మొదటి నుంచి ఎండింగ్ వరకు వెళ్తుంది, అండ్ రివర్స్ ఇండిసెస్తో అవుతుంది కాబట్టి మొత్తం రివర్స్ అవుతుంది. దీని పేరు నేను రివర్స్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు రివర్స్ అవుట్పుట్ రెండు సేమ్ అవ్వాలి కదా. ఈ అవుట్పుట్ వాల్యూ ఇక్కడ రివర్స్ వాల్యూ రెండు సేమ్ అయినట్లయితే, అవుట్పుట్ వాల్యూ = రివర్స్ అయితే మనకి దట్ ఈస్ బైనరీ ప్యాలిండ్రోమ్, అదర్వైజ్ నాట్. ఓకే అర్థమైంది కదా. ఇక్కడ ప్రింట్ ఇట్ ఈస్ బైనరీ ప్యాలిండ్రోమ్,
బైనరీ ప్యాలిండ్రోమ్ అండ్ కింద వచ్చేటప్పటికి ఎల్స్ పెడితే ఏ ప్యాలిండ్రోమ్. సో ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను. 10 అని ఇస్తున్నాను అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాలిండ్రోమ్. అదే ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు 10, ఇప్పుడు మనకు ఒకసారి తెలియడం కోసం ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. మనం అనుకుంటున్న నెంబర్ ఎంత 1001 అనేది ప్యాలిండ్రోమ్, ఇది అందరికీ తెలుసు. సో ఇక్కడ మనం వాల్యూస్ వేసుకోవచ్చు కదా, 8421. దీని నెంబర్ ఎంత అండి 9 అనే నెంబర్ ఇస్తే మనకి ప్యాలిండ్రోమ్ అని రావాలి. ఓకే, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. సో ఇక్కడ 9 ఇస్తున్నాను ఇన్పుట్గా, ఎంటర్ చేస్తే ఇట్ ఈజ్ ఏ బైనరీ ప్యాలిండ్రోమ్. ఓకే కదా, అర్థమైంది కదా ఏ విధంగా రిమూవ్ చేస్తానని. హెక్స్ కూడా సేమ్. ఇక్కడ నేను బైనరీ తీసేసి ఫస్ట్ నేను హెక్స్ పెడతాను. హెక్స్ పెట్టి బైనరీ నెంబర్ని మాత్రం ఓకే హెక్స్ పెట్టి నేను ఒకసారి రన్ చేస్తాను. మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇందులో మనకి అలా కుదరదు కాబట్టి, ఎందుకంటే మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి. ఓన్లీ బైనరీ అయితే ఓన్లీ 0 మాత్రమే ఉంటాయి కాబట్టి మనం అలా చేస్తాం. అంటే అలాంటివి ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ప్రింట్ అవుట్పుట్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 169 తీసుకున్నాను. మనకి వచ్చే ఆన్సర్ వచ్చేటప్పటికి A9. చూడండి డైరెక్ట్గా వచ్చింది. అలాగే అవుట్పుట్ కాకుండా నేను బిన్ నెంబర్ని ప్రింట్ చేస్తాను. అంటే అది ఒక వేరియబుల్ నేమ్ అంతే, బైనరీ అనుకోవద్దు, హెక్స్ అది. 169 నేను ప్రింట్ చేస్తే మనకు వచ్చేది 0xA9. కాకపోతే మనకి 0x రిమూవ్ అయిపోవాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ 169 ఇస్తే మనకు వచ్చిన అవుట్పుట్ 0xA9. ఇప్పుడు మనకి అది రిమూవ్ అయిపోవాలి కాబట్టి సెకండ్ ఇండెక్స్ నుంచి మొదలవ్వు ఎండింగ్ వరకు వెళ్ళిపోయిందని దానికి చెప్పాం. సో అవుట్పుట్ నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది 169కి జస్ట్ A9 వస్తుంది. సో మీరు ఎలాగైనా సరే దీన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బైనరీ నెంబర్ని ప్రింట్ చేద్దాం అండ్ మనం ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ మనం ఆక్ట్కి ఒకసారి మార్చి చూద్దాం మనకి వాల్యూ ఏమొస్తుందో. అంటే ముందు 0 దగ్గర ఏమొస్తుందో చూద్దాం. 10 ఇచ్చాను, ఇక్కడ మనకు వచ్చేది 0012. కానీ మనకు కావాల్సింది 12 మాత్రమే, అంతేగాని మనకు కావాల్సింది 00 ముందు అంటే O0 వద్దు. అంటే O అంటే ఆక్టల్, ప్రతి 0తో స్టార్ట్ అవుతుంది కదా. 0x అంటే హెక్సాడెసిమల్, 0b అంటే బైనరీ అండ్ 0O అంటే ఆక్టల్. సో మనకి అది అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వు అండ్ టోటల్ వెళ్ళిపో. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అని ఇస్తాను. అవుట్పుట్ అని ఇచ్చి నేను ఇక్కడ 10 ఇస్తే మనకి ఎంత రావాలంటే 12 రావాలి. సో ఆన్సర్ ఈస్ 12. ఓకే కదా, ఇది ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.